హలో గాయ్స్, నా పేరు వంశీకృష్ణ. కూల్ నా కొడుకులు పేరు బాగుందా? కూల్ నా కొడుకులు అనేది ఒక యూట్యూబ్ ఛానల్ నేమ్. ఇప్పుడు ఒక ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏమంటే కామెడీ వీడియోస్, అదేవిధంగా పలంనేరు గురించి మేము ఫుల్గా ఎక్స్ప్లోర్ చేస్తాం. పలంనేరులో ఏమేమి ఉన్నాయి, ఎందుకంటే మేము పలంనేరు చెందిన వాళ్ళం కాబట్టి పలంనేరులో ఏమేమి ఉన్నాయి, ఏమేమి కంపెనీస్ ఉన్నాయి, అదేవిధంగా చూడడానికి బాగుండే ప్లేసెస్ ఏమేమి ఉన్నాయో అన్నీ మేము వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లోర్ చేస్తాం. మీరేం చేస్తారంటే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ షేర్ చేయండి. మీరు కూడా మాతో పాటు ఇంట్రెస్టెడ్గా నటించాలనుకుంటే దయచేసి కింద కామెంట్ చేయండి. సో మేము సెలెక్ట్ చేసుకొని మీతో పాటు మేము నటిస్తాం. ఏమన్నా నవ్వు ఏమే ఏం పని ఈడేం పని? కాలేజీకి వచ్చాము. కాలేజీ ఎత్తులా ఉన్నావు, నువ్వు కాలేజీకి పోయిస్తావా? సరేలే, చదువుకోలే ఇప్పుడు చదువుకుంటున్నాం. ఆ పైన అప్పుడే చేసింటే ఇంత పని ఉండదు కదా ఆయన. మేము చాలా చదువుకున్నాం. మేము చెప్పేలేదు అదంతా ఏం చదువుకున్నాం. చాలా అంటే వింటర్, సమ్మర్, వింటర్. అదే బాబు, వింటర్ సమ్మర్ ఇవే నువ్వు చదివిండేది. వింటర్ నాన్న ఒకటి అర్థం కాలేదు, నీదంతా ఒక బతుకానా? నేను తెలియకుండా అడుగుతున్నాను. నాకు అట్లే అనిపిస్తా ఉంది, కానీ ఏం చేయలేమే, ఏం చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పలంనేరుకి ఎమ్మెల్యేగా పోటీగా నిలబడదామా? ఎమ్మెల్యే అంటే కొంచెం తక్కువేమో అని నా అభిప్రాయము. నీ ఉద్దేశం డైరెక్ట్గా సీఎంఏ? పైన పెద్ద పెద్ద పొజిషన్లో అంటే మొత్తం వెళ్ళొచ్చు కదా. సరే, నీకు తెలిసినందుకు ఏం పొజిషన్ చెప్పా. ప్రస్తుతానికి సీఎం చేద్దాంలే. ప్రస్తుతానికి చాలా, ప్రస్తుతానికి చేస్తే మళ్ళీ ఆ పైన సీఎం అయిన తర్వాత మళ్ళీ ఆలోచిస్తాం. దానికి ఎంత డబ్బులు ఖర్చు అవుతుందో తెలుసానా? అట్టా ఇట్టా లెక్కేసుకుంటే ఒక 2.5 లక్షలు సరిపోతుంది కదా. 2.5 లక్ష? వా కరెక్టే, నువ్వు 2.5 లక్ష సరిపోతుందా? సరే కానీ నాకు 50 రూపాయలు అయినా చాలా. ఇప్పుడు బుద్ధి లేదు, శాలరీ పడతానట్లే. ఎందుకురా నీ బతుకు? నేను తెలియకుండా నడదు ఏంది నీకు అసలు, నీకు బతుకు అనేది అంటే ప్రస్తుతానికి లేదు. వద్దు, ఈ కథలంతా వద్దు. ఒరే లోకేష్, మా ఇంటి పక్కల ఒక పిల్లవాడు ఉన్నారా, వాడు ఏం చేయాలంటే వాడిని ఆయన డైలీ కొడతా ఉండేవాడు. వాడు ఏం చేసిన, వాడు చిన్నప్పటి నుంచి వానికి పోలీస్ కావాలని ఆసరా. వాడు ఏం చేసినాడా, సర్లే మా నాయన కొడుతున్నాడు కదా, నేను ఎట్లయినా సరే పోలీస్ కావాలని వాడు ఏం చేసినాడంటే పోయినాడు. ఏదో కోచింగ్ సెంటర్కో లేకుంటే ఆటికి వీటికి పోతాడు అనుకుంటే వాడు ఇంటికి ఏడ్చుకుంటా వచ్చినారా. ఏంటికి ఏడ్చుకొచ్చుకుంటానని అడిగితే వాడు ఏం చెప్పినాడు తెలిసిన, నాకు జాబ్ ఇవ్వలేదు వాళ్ళు అని చెప్పినారు. సరే జాబ్ ఇవ్వలేదు, ఓకే బాగా యాడికి రా పోయింటే అని అడిగితే నేను పోలీస్ స్టేషన్కి పోయింటి జాబ్ కావాలని అంటాను. ఏమనుకుంటారు మళ్ళీ ఇంక నేనేం చేసినంటే, ఇట్లాంటివన్నీ యూజర్ చెప్పదురా అని చెప్తున్నాను. వాడు ఇది నా దగ్గర చెప్పినాడు అంతా. మంచి పొడవలాగా ఉన్నాడు వాడా. అయ్యో